ఏసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. రేపటి నుండి మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావలెను అని ప్రార్థిద్దాం. ఈ దినం వాక్య ధ్యానం కొరకును ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రి వాక్య ధ్యానానికి ప్రసార సహకారం అందించిన మీ కుమార్తె ప్రియ తల్లి గారు ముత్యాల సంతోషం టీచర్ గారికై మీకు కృతజ్ఞతలు. మీ దాసురాలను దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్యునివ్వండి. మీ దాసురాలు కుమార్తెను దీవించి హెచ్చించండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ప్రసాదించండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 23వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 23వ సంకీర్తన ధ్యానం చేయటం నిజముగా ఎంతో ఆశీర్వాదం. దావీదు కీర్తనాకారుని యొక్క జీవిత చివరి కాలంలో తాను దేవుని గూర్చి సమాజానికి అందించినటువంటి వివరణ 23వ కీర్తన. అందుకే మన పెద్దలు మన బాల్యంలో మనలను ఈ కీర్తనను కంఠత చేయమని చెప్పేవారు. 1వ సంకీర్తన, 23వ సంకీర్తన, 121వ సంకీర్తన, 127, 28 సంకీర్తనలు. ఇవి కంఠత కీర్తనలుగా చెప్పించేవాళ్ళు బాల్యం నుంచి కూడా. ఒక బాలుడు తన జీవిత కాలానికి సరిపడా కావలసినంతటి వర్తమానం ఈ యొక్క కీర్తనలో దాగుంది. దావీదు తన జీవితం బాలునిగా ప్రారంభించిన కాలం నుంచి మరణం వృద్ధాప్యం వరకు అతని జీవిత వివరణ బైబిల్లో తేటగా వ్రాయబడింది. అబ్రహామును గురించి చాలా తక్కువ అధ్యాయాలు, ఆదికాండం 12 నుంచి 25 అధ్యాయం మధ్యలో చరిత్ర. అందులో మరలా ఇస్సాకు చరిత్ర ఇంక్లూడ్ అయ్యింది 22 అధ్యాయంలో. ఇస్సాకును గురించి 26వ అధ్యాయం, 24 నుంచి 26 అధ్యాయాలు. అలాగే యాకోబును గురించి కొన్ని. అయితే దావీదును గురించి అయితే విస్తారం, గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 16 నుండి చివరి వరకు కూడాను, రాజుల గ్రంథంలో కూడాను, దినవృత్తాంతంలో కూడాను దావీదును గురించి చాలా ఉత్కృష్టమైన వచనాలు వ్రాయబడ్డాయి. చాలా గొప్ప వ్యక్తి దావీదు.
దేవుని హృదయానుసారుడైనటువంటి వ్యక్తి దావీదు. దేవుడు స్వయంగా చెప్పాడు, నా హృదయానుసారుడు, నాకు ప్రియుడు అని చెప్పాడు దావీదుని గురించి. నేను కోరుకున్నవాడు అని దావీదుని గురించి దేవుడు మాట్లాడాడు. కాబట్టి ఆ దావీదు భక్తుడు ఈ కీర్తన ద్వారా తన జీవిత కాలంలో దేవుడు ఏమై ఉన్నాడు, ఆయనను దేవునిగా కలిగినందుకు నాకేం కలిగింది, ఏం కలగబోతోంది, ఇది సమాజానికి తన వార్ధక్యంలో తన యొక్క మరణానికి ముందు కాలాన్న రచించి మరీ బహూకరించాడు. ఈ కీర్తన కోట్లాది ప్రపంచ క్రైస్తవులను ఆధ్యాత్మికంగా బలపరిచినటువంటి కీర్తన. ఈ కీర్తనలోని మాటలు విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు నిత్యం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. దాన్ని బట్టి మీకు అర్థం కావాలి ఈ కీర్తన ఎంత ఉత్కృష్టమైన ప్రభావాన్ని మానవుల జీవితం మీద చూపిస్తోంది అనేది. వ్యక్తిగత అనుభవం, తన విశ్వాసం, తన నిరీక్షణ ఈ కీర్తనలో జొప్పించి చూపించాడు దావీదు భక్తుడు. నేను, నా అనే పదాలు 15 పర్యాయాలు రాశాడు. దానితో పాటుగా దేవుని గురించి కూడాను అన్నేసార్లు వివరణ ఇచ్చాడు. 15 సార్లు తన గురించి, 15 సార్లు దేవుని గురించి వ్యక్తపరిచాడు. ఇందులో వారిద్దరి మధ్యన ఉన్న సంబంధం, సహవాసం, అనుబంధం, స్నేహం అన్నీ కూడా, భార్యాభర్తల అనుబంధం క్రీస్తు సంఘానికి అయితే ఆ కోణంలో తీసుకుంటే ఒక ఉన్నతమైనటువంటి అనుబంధం. కాపరి గొర్రె సంబంధం ఒక అనుబంధం, బాధ్యత, ఒక సంరక్షణ, ఒక శ్రేష్టత ఇందులో మనకు కనిపిస్తాయి. కనుక ఈ కీర్తన ధ్యానం చేద్దాం. చాలా విషయాలు ఇందులో మనం అన్వయించుకొని ధైర్యం పొందుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ వచనం దావీదు ఎందుకు దేవుణ్ణి నా కాపరి అని పరిచయం చేస్తున్నాడు? నా దేవుడు, నా రాజు, నా చక్రవర్తి, నా ప్రభువు అని అనొచ్చు, కానీ నా కాపరి అంటున్నాడు. లార్డ్ ఈజ్ మై షెపర్డ్. నా కాపరి. కాపరి లక్షణాలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు. కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. జీతగాడు పారిపోతాడు, కాపరి ప్రాణం పెడతాడు. కాపరి నడిపిస్తాడు, కాపరి ముందుంటాడు. జాగ్రత్తగా వినండి. పశువుల కాపరికి గొర్రెల కాపరికి ఉన్న వ్యత్యాసం తెలుసా మీకు? పశువుల కాపరులు పశువులకు వెనకుంటారు. గేదెలు కాసేవాడు గేదెలను వెనక నుండి డైరెక్ట్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, నడిపిస్తాడు, తోలుతాడు. కానీ గొర్రెల కాపరి ముందుండి నడిపిస్తాడు. అర్థమవుతుందా? దేవుడు పశువుల కాపరి కాదు, గొర్రెల కాపరి. యెహోవా నా కాపరి అన్నప్పుడు తన బాల్యంలో తాను కాపరిగా గొర్రెలకు ఎలా నమ్మకంగా ఉన్నాడో, మొదట ఎలుగుబంటి నుండి, తదుపరి సింహము నుండి గొర్రెను రక్షించటానికి తాను ఏ విధంగా సాహసం చేసి పౌరుషం చూపి పోరాడి గెలిచాడో, గొర్రెను రక్షించటానికి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయని దావీదు తన ప్రాణాన్ని దేవుడు కాపాడటానికి దేవుడు తాను నరునిగా వచ్చి తన ప్రాణం పెడతాడు, దాని ద్వారా నాకు విమోచన అని గుర్తిరిగాడు. ఎందుకంటే 22వ సంకీర్తనలో యేసుక్రీస్తు ప్రభు మానవునిగా జన్మించి
శిలువ మీద తన కొరకు రక్తం కారుస్తాడు. ఆయన పలికే మాటలు ప్రవచనాత్మకంగా పలికి దావీదు గారు గుర్తెరిగాడు. అందుకే 23వ కీర్తనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువును తన కాపరిగా, తన దేవునిగా పరిచయం చేసేస్తున్నాడు. శిలువ మీద తన కొరకు ప్రాణం కార్చి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించే ఒక కాపరి రాబోతున్నాడని గుర్తెరిగాడు. ఆయన నా కాపరి, నాకు లేమి కలగదన్నాడు. లేమి అంటే కొరత, తీర్చబడని కోరిక, కొరత. ఏమిటి కొరత? మానవునికి కొరత ఏమిటి? మహిమ కొరతగా ఏర్పడింది. దేవుడు అనుగ్రహించిన మహిమ పోగొట్టుకున్నాడు, కొరత అయిపోయింది. షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ. ఆయన మహిమను పోగొట్టుకున్నాడు. కనుక అది మరలా తిరిగి రావాలి. అప్పుడే మనం ఆనందించగలుగుతాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కనుక ఒక నిరీక్షణ కలిగి మాట్లాడుతున్నాడు. నాకు దేవుని మహిమ దేవుని కుమారుని ద్వారా కలుగుతుంది. ఆయన కాపరి ఉండగా నా జీవితానికి వెలితి లేదు, కొరత లేదు, తక్కువ ఏం కాదు నాకు. ఈ రాత్రి నీవు ఈ మాటను అర్థం చేసుకోవాలి. యెహోవా నీ కాపరిగా ఉన్నాడా? నీవు ఆయన గొర్రెగా మారినావా? ఆయన సంరక్షణలో, ఆయన నడిపింపులో, ఆయన యొక్క ప్రతి విధమైనటువంటి సహాయ సహకారంలో నువ్వు నడుస్తున్నావా? అప్పుడు నీ జీవితంలో లేమి కలుగదు. చూడండి, విశ్వాసుల యొక్క ప్రతి అవసరం దేవుని మహిమ ఐశ్వర్యం నుండి తీర్చబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. విశ్వాసి యొక్క ప్రతి అవసరత దేవుడు తన మహిమ ఐశ్వర్యంలో నుండి తీర్చేస్తాడు. కనుక మానవునిగా నాకున్న అవసరతలు ఏమిటి? నా ప్రథమ అవసరత ఏమిటో తెలిసిన? రక్షణ, సాల్వేషన్. ఆ తర్వాత నాకు కావలసినటువంటి అవసరతలు భూమి మీద అన్నీ ఆయనే ఇస్తాడు. కనుక నా రక్షణకు ఆధారం ఎవరు? నేను సజీవుడిగా ఉన్నానంటే ఆధారం ఎవరు? నేను జీవిస్తున్నాను అంటే నాకు ఆధారం ఎవరు? హూ ఈజ్ ద సోర్స్ ఆఫ్ మై లైఫ్? నా ప్రాణానికి ఆధారం ఎవరు? నా దేవుడు, నా ప్రభువు, నా కాపరి, యెహోవా నా కాపరి. ఇందులో సాక్ష్యం ఇస్తున్నాడు. నా కాపరి అన్నాడు, మన కాపరి అనలేదు. మై పర్సనల్ సేవియర్, మై పర్సనల్ షెపర్డ్, నా వ్యక్తిగతమైనటువంటి కాపరి. మీకు తెలిసిన ప్రతి గొర్రె ఇండిపెండెంట్గా ఫీల్ అవుతుంది షెపర్డ్ని. ఒక మందగా కౌంట్ చేయడు ఎప్పుడు కూడా. గొర్రెల కాపరి ఇండివిజువల్గానే కౌంట్ చేస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని నేను పేరు పెట్టి పిలుస్తాను అన్నాడు. పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. అంటే బై నేమ్ హీ నోస్. మోషేతో చెప్పాడు, నిన్ను పేరుని బట్టి నేను నిన్ను ఎరుగుదును అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వీఆర్ సో మచ్ ప్రొటెక్టెడ్. మనం చాలా ధన్యులమండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. దట్ ఈస్ ద హోప్ ఆఫ్ బిలీవర్ ఇన్ గాడ్. క్రీస్తునందు, దేవుని యందు విశ్వాస యొక్క నిరీక్షణ నాకు కొరత కలగదు. ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు, దేవుడు నా కాపరిగా ఉన్నాడు. నేను నా ఆహారం కొరకు కానీ, నా వస్త్రము కొరకు కానీ, నా నివాసం కొరకు కానీ, నా శత్రువుల కొరకు కానీ, నా పరిస్థితుల కొరకు కానీ నేనన్నడూ భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. భక్తుల జీవిత చరిత్ర మీరు చూడండి బైబిల్లో. అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి వచ్చేశాడు వెలుపటికి. అతడు వచ్చిన తరువాత దేవుడు అతనిని ఎంతగా సంరక్షించాడు ఒకసారి ఆలోచించండి. దేవుడే నా కాపరి అనుకున్నాడు.
అబ్రహాం బయటకు వచ్చాడు. అబ్రహామును దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, ఇస్సాకును దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు, యాకోబును దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు. ఆదికాండం 32వ అధ్యాయంలో మహనయీము దగ్గర యాకోబు ఒప్పుకుంటాడు. ఏమనంటే, అయ్యా నేను యోర్దాను దాటినప్పుడు చేతి కర్ర చేత దాటాను ఒంటరిగా, ఇప్పుడైతే నేను 2 గుంపులయ్యాను అన్నాడు. అవును, 2 గుంపులు అవటం అంటే విస్తరించాను అని అర్థం. కనుక ఒంటరివాడైన యాకోబు విస్తరించడానికి కలిగిన కారణం ఏమిటంటే, గాడ్ ఈజ్ హిస్ షెపర్డ్. దేవుడు అతని యొక్క కాపరై ఉన్నాడు. ఆ ప్రధాన కాపరి అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటం మనకు దక్కుతుంది అన్నాడు పేతురు భక్తుడు తన పత్రికలో రాస్తూ మాట్లాడాడు. కనుక యేసుక్రీస్తు నీకు కాపరిగా ఉండగా నీ జీవితంలో ఏ కొరత కూడా నిలవదు, తీర్చబడుతుంది. అది నిన్ను నిరాశపరిచేవాడుగా దేవుడు ఎన్నడూ ఉండిపోడు, నిన్ను విడిచేవాడుగా ఉండడు, నీ పట్ల నిస్పృహ కలిగిన వాడుగా ఉండడు ఎన్నడూ కూడా. కనుక నీ జీవితం ఖచ్చితమైన దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు హెచ్చించబడాలనగా నీ వ్యక్తిగత జీవితంలో యెహోవాను నీవు కాపరిగా కలిగి ఉండాలి. యేసుక్రీస్తును కాపరిగా కలిగి ఉండాలి. ఆయనను కాపరిగా కలిగిన జనులు ధన్యులు. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన యొక్క హస్తం క్రింద మనకు భద్రత దొరుకుతుంది. 2వ వచనం, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. నేను పండుకుంటున్నాను అంటే అతని ప్రతిభ, కానీ నన్ను పరుండజేయుచున్నాడు. పరుండజేస్తున్నాడు అని అంటే తానెంత శ్రద్ధ తీసుకున్నాడు. ఒక పసిబిడ్డను ఒక తల్లి పండుకోబెడుతుంది, పరుండజేస్తుంది. ఒక భద్రతా స్థలం దావీదుకు దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే పచ్చిక గల చోట్ల అన్నాడు. పచ్చిక గల చోట్లు ఎందుకు? మందలకు పచ్చిక చాలా అవసరం. ఆ పచ్చిక గల చోట్ల అవి తిని పెరుగుతున్నప్పుడు ఏపుగా ఎదుగుతాయి, బలముగా ఎదుగుతాయి, క్రొవ్వినవిగా తయారవుతాయి, రుచిగలవిగా తయారవుతాయి అవి. కనుక పచ్చిక గల చోట్లు దేవునికి తెలుసు. దావీదు పచ్చిక గల చోట్లకు వచ్చాడు అన్నప్పుడు ఏమిటి, అతడు చాలా సంతోషకరమైన పరిస్థితుల్లో ఉండిపోయాడనా? కాదు. ఎంత భయంకరమైన శత్రువులు తరిమినా ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రభు అతనికి ఇచ్చిన ఆదరణ, పచ్చిక లాంటి భావన అతనిలో కలిగింది. పచ్చిక గల చోట్లు, గొర్రెలకు కావలసింది అంతకంటే ఏముంటుంది? సమృద్ధి అయిన మేత. సమృద్ధి అయిన మేత పుష్టిగా తయారవటానికి ఉపయోగపడుతుంది. కనుక పచ్చిక గల చోట్లను ఆయనను పరుండ చేస్తున్నాడు. గాడ్ ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. దేవుడు పరుండ చేస్తున్నాడు, ఎవరో కాదు. కనుక విశ్వాసి యొక్క భద్రత ఎవరు చూస్తున్నారు? పోషణ దేవుడే చూస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకని చెబుతున్నాడంటే, పాలస్తీనా ప్రాంతంలో నీటి కొరకు గొర్రెలు ఎప్పుడైతే కొలనుల యొద్దకు వెళుతున్నాయో ఆ ప్రాంతంలో మొసళ్ళు ఎక్కువ. మొసళ్ళు, క్రాకడైల్స్. మొసళ్ళని మీరు ఎప్పుడైనా గమనించండి, జియోగ్రాఫిక్ ఛానల్లో, యానిమల్ ప్లానెట్లో చూపిస్తారు. 2 కళ్ళు బల్బుల్లాగా నీటిలో పైకి పెట్టుకొని నీటి లోపల శరీరం అంతా దాచి ఎదురు చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఏ జంతువు వస్తుందా అటాక్ చేద్దామని. చాలా సమీపంగా, ఒడ్డుకు చాలా సమీపంగా మొసలి మాటు వేసి ఉంటుంది. పొరపాటున గొర్రె కనుక అక్కడికి వచ్చేసింది అనుకోండి, ఇక దాని పని అయిపోయినట్టే. కనుక కాపరి యొక్క నైతిక బాధ్యత ఏమిటంటే, గొర్రెలకు నీళ్లు పెట్టాలి అని అనుకున్నప్పుడు మొదట అతడు వెళ్ళి ఆ యొక్క జలాలు శాంతికరమైనవా కాదా పరిశీలన చేస్తాడు. వెళ్ళి నీటిలో అతడు దగ్గర ఉన్నటువంటి
ఆ గొర్రెలను కాసే దండముతో కర్రతో అతడు శ్రద్ధ తీసుకుని అవి శాంతికరమైన జలాలా కాదా అనేది అతడు పరిశీలిస్తాడు. కనుక గొర్రె నిర్భయంగా నీరు తాగటానికి వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు? కాపరి తీసుకెళ్ళినప్పుడు మాత్రమే, తన ఇష్టం వచ్చినట్టుగా కాదు. ఈ కాపరి ఏం చేస్తాడంటే మొసళ్ళ బారిన పడకుండా శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో అక్కడ తీసుకుపోతాడు. మొసళ్ళ బెడద లేని చోటకు తీసుకెళ్తాడు, అవి రాని చోటకు తీసుకెళ్తాడు. వాటికి నీరు ప్రత్యేకంగా పట్టివ్వటానికి తీసుకుపోతాడు. కనుక వాటి ప్రాణ హాని కలగకుండా ప్రాణానికి భద్రత కలిగేట్టు శ్రద్ధ తీసుకుంటాడు ఒక కాపరి. కనుక దేవుడు నన్ను ఎలా చేస్తున్నాడు తెలుసునా? పచ్చిక గల చోట్లకు, శాంతికరమైన జలాలకు నన్ను నడిపిస్తున్నాడు, నన్ను పరుండ చేస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నీకు నడిపించే దేవుడు ఉన్నాడని ఈ రాత్రి నీకు తెలుసునా? నా హృదయంలో ఈ వాక్యం చెబుతుండగా ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే నన్ను దేవుడు నడిపించేస్తున్నాడు. నాకు అర్థమవుతుంది, నేను గ్రహించుకుంటున్నాను. ఒక పక్కన శరీరం, ఒక పక్కన లోకం, ఒక పక్కన పరిస్థితులు మనకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కానీ దేవుడిస్తున్న ఆనందం ఉందే, అది చాలా ఘనంగా ఉండి హృదయం అంతా కూడా సంబరంతో నిండిపోతుంది. ఎందుకంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఈ భావనే అద్భుతంగా ఉంటుంది. అసలు దేవుడు నడిపిస్తే ఇక నీకు విరోధం ఎవరు? నువ్వు దేవుని భద్రతలో ఉంటే నిన్ను ప్రశ్నించేది ఎవరు? నీవు ఉన్నత శిఖరాలకు చేరిపోతావు. నీవు ప్రభావవంతమైన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించగలుగుతావు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను నడిపించినట్లు, దేవుడు నిన్ను పచ్చిక బయళ్లలోనికి చేర్చేటట్లు నీవు ఆయనను కాపరిగా కలిగి ఉండటం నీకు ధన్యకరం. నీ వ్యక్తిగత జీవితాలకు అది ఆశీర్వాదకరం. నీ ఆధ్యాత్మిక జీవితాలు పటిష్టం చేయబడటానికి అది అత్యవసరం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యేసును కాపరిగా కలిగిన వారికి లేమి లేదు. అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభువు చెప్పారు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇవ్వగలిగిన దేవుడని ఆయనను గురించి గ్రంథం పరిచయం చేస్తుంది. ఆయన కాపరిగా కలిగిన జనులు ధన్యులు. ఆయన కాపరిగా ఉండగా మనము అనాథలం కాము. మనం దీవెన నొందిన వారంగానే మార్చబడతాము. ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో తాను బాసటగా నిలుచుటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడే నీ పక్షాన్ని ఉంటే నీకు విరోధి అవడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, దేవుడు పరుండ చేయగలిగిన వాడు, నడిపించగలిగినటువంటి వాడు. అంతేకాదు, ఆయన నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ప్రాణానికి సేద, ప్రాణమునకు సేద. గొర్రెలు ప్రయాణం చేసి వచ్చినప్పుడు వాటికి మజిలీలు ఏర్పరుస్తాడు కాపరి. ఏశావు యాకోబు కలుసుకున్నారు. పెనూయేలు అనేటువంటి స్థలం దాటిన తరువాత యాకోబుని 22 సంవత్సరాల తర్వాత ఏశావు కలుసుకున్నాడు. వాళ్ళు ఏడ్చారు, సంతోషించారు, వారు ఆనందించారు. ఏశావు అన్నాడు, పదా వెళ్ళిపోదాం మన తండ్రి దగ్గరికి అన్నాడు. యాకోబు అన్నాడు, అయ్యా నేను మందలు కలిగిన వాడిని, అవి చిన్నవి, వాటిని వడిగా తోలితే అవి చచ్చిపోతాయి, కనుక మీరు పదండి అయ్యా, మేము నెమ్మదిగా వస్తాం అన్నాడు. కనుక గొర్రెల యొక్క స్థితి ఎరిగిన వాడు అవి సేద తీరటానికి ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన శిష్యులతో యేసు మాట్లాడుతున్నాడు, మీరు నాతో పాటు అరణ్యమునకు వచ్చి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. సేద తీరుస్తాడు. చాలా సందర్భాల్లో దైవ సేవకులుగా మనం అనుకుంటాం, మనం నిత్యం ఘనంగా వాడబడాలనుకుంటాం.
మనమేం సెలబ్రిటీలం కాదు, దైవ సేవకులం. దేవుడు ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ పీరియడ్ అండ్ టైమ్ అండ్ ప్లేస్, ఒక సమయంలో, ఒక స్థితిలో, ఒక స్థలంలో దేవుడు నిన్ను చక్కగా వాడుకుంటాడు. నీకెక్కడ విశ్రాంతి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. పరిచర్యలో నిత్యం బిజీగా ఉండాలని కోరుకుంటాం మనం, కానీ మనకెంత వర్క్ లోడ్ అవసరమో ఆయనకి తెలుసు. ఎంత వర్క్ లోడ్తో మనం కంఫర్టబుల్గా ఉంటామో ఆయనకు తెలుసు. అందుకనే ఆయన సేద తీర్చేటువంటి దేవుడు. ఆయన ఊరికి వదిలేసేవాడు కాదు, ఆయాస పెట్టేవాడు కాదు, మనల్ని సేద తీర్చేవాడు. అపవాది ఆయాస పెడతాడు, పాపం ఆయాస పెడుతుంది, కానీ ప్రభువు సేద తీర్చేవాడు. నీతి మార్గాల్లో నడిపిస్తూ ఉన్నాడు. నడిపించాడు కాదు, నడిపించబోతున్నాడు కాదు, నడిపించుచూ ఉన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. నీతి మార్గంలో అనుదినం మనం నడవాలి. నీతి మార్గంలో మనల్ని నడిపించటం ఆయన యొక్క ధర్మం. ఆయన చేస్తాడు, చేస్తున్నాడు, నడిపించుచూ ఉన్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రాత్రి మీ జీవితాలు మీరు గ్రహించినట్లయితే ఆయన నడిపించుచూ ఉన్నాడు. ఏసే పరిష్కారాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒక పాస్టర్గా నా జీవితాన్ని ఆయన నడిపిస్తూ ఉన్నాడు. హౌ గ్రేషియస్ హీ ఈస్. ఎంత గొప్ప కృప కలిగిన వాడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అండి. గొర్రెలను కాపరి ఎంత సంరక్షిస్తాడో అర్థం చేసుకున్న కాపరిగా, స్వీయ అనుభవంలో ఒక మంచి కాపరిగా దేవుడు నాకున్నాడు అని చెబుతున్నాడు. నేను గొర్రెను, నాకు జ్ఞానం లేదు. నేను గొర్రెను, నేను ఆధారపడేవాడిని. నేను గొర్రెను, నాకు వివేకం లేదు, వివేచన లేదు. కానీ నాకు ఒక కాపరి ఉన్నాడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. నాకు ఒక కాపరి ఉన్నాడు, ఆయనకు అన్నీ ఉన్నాయి. ఆయన గుణలక్షణాలు గొప్పవి. ఈ రాత్రి వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు ముత్యాల సంతోషం టీచర్ గారు మరియు కుటుంబ సభ్యులు వహినీ ప్రియ ప్రసాద్ బాబు గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలనని ప్రార్థిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సహాయం కొరకు అందిస్తున్నాం. ప్రభు, మమ్మలను జ్ఞాపకం చేసుకోనండి. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషం గారిని ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయుష్ ఇచ్చి, సంరక్షించి కాపాడండి. కుటుంబ సభ్యులను దీవించండి. నూతన ఎపిసోడ్ సహకారులను పంపండి. మా రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలం మనకెల్లరికును తోడై ఉండును గాక. ఆమేన్.